ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా ఉంది మీకు? ప్రజలందరూ కూడా మాకు కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అని ఇలా కోరుతా ఉన్నారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. సో ఈ 5 ఏళ్లలో మీరు సాధించినటువంటి ప్రగతి ఏంటి ఇక్కడ? ఓకే, ఇంకా మీరు చేయాల్సిన పనులు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా? అన్నీ ఉన్నా అల్లుని నోట్లే శని ఉన్నట్టు ఈ ప్రాంతంలో బొగ్గు ఉంటుంది, నీళ్లు ఉంటాయి, కరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓపెన్ కాస్ట్ రాబోతుందని, ఒకవేళ వస్తే ఆ నిర్వాసితులకు మీరు చేసే సహాయకారం ఏ విధంగా ఉండబోతుంది? ఓపెన్ కాస్ట్ ఇప్పుడేం వచ్చేది లేదు. సో ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ప్రధానంగా మీరు ఇది సమస్య, పెద్ద సమస్య ఉంది, దీన్ని ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి? అవసరమైతే మిషన్ భగీరథ వాటర్ను కూడా సింగరేణి కార్మికులకు డైవర్ట్ చేస్తాం. కోట్ల నిధులు తెచ్చి అన్న చేస్తాడు ప్రగతి, అన్న శ్రమను చూసి గర్విస్తది జగతి. మకాన్ సింగ్ గారి మీద మీరు కొన్ని కామెంట్ చేశారు. ఏంటంటే ఆయనకు హైదరాబాద్లో సెలబ్రిటీస్ కావాలి కానీ గోదావరికంలో ఎవరు కూడా అవసరం లేదు. ఆయనకు 24 గంటల కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ ఇస్తే నేను ఎక్కడ పోటీ చేయను. మమ్మల్ని అడగడం కాదు, రైతులను అడిగితే చెప్తారు. ఈసారి మీరు పెట్టి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీని చూసి కాపీ కొట్టిందని చెప్పేసి వాళ్ళు పదే పదే ఎలిగేషన్ చేస్తున్నారు. స్థానికంగా నేను ఇక్కడే ఉంటాను, ప్రజల సమస్యను ఇప్పుడు కూడా అడ్రస్ చేస్తాను, నేను ఎక్కడికి కూడా వెళ్ళను, నేను ఇక్కడ లోకల్ అంటున్నారు. నిజంగానే మీరు ఇక్కడే ఉంటున్నారా, హైదరాబాద్లో ఉంటున్నారా? 24 గంటలలో 16 గంటలు నేను ప్రజల మధ్యలో ఉంటాను, 17 గంటలు. ఇంటిలో ప్రగతి దీపం వెలిగించుటనే ప్రథమ లక్ష్యం అన్నాడు మన చంద్రన్న. సో మీ నియోజకవర్గానికి ఈ ఎలక్షన్కి సంబంధించి ఈసారి మళ్ళీ మీరు గెలుపు కోసం ఏమైనా కొత్త మేనిఫెస్టో ఏమైనా తయారు చేసుకున్నారా? ఎక్కడైతే సమస్య ఉంటుందో అదే నా ఎజెండా. ఈసారి బీజేపీ బీసీ సీఎం క్యాండిడేట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చింది. సో అదేమన్నా కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? సో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం పెద్దగా ఇక్కడ ఉపయోగపడే అవకాశం లేదంటారు? 100% మీకు కాంగ్రెస్కి మధ్య పోటీ? మాకు మీకు పోటీ ఎవరు లేరు, వారు వన్ సైడ్ అంటారు. మీ ప్రజలు మీకు ఓటు వేయాలంటే ఎందుకు ఓటు వేయాలి? రామగుండం అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గుండె గుండె ఒకటి చేసి మన చంద్రన్న, గులాబీల జెండలెత్తి మన చంద్రన్న. గుండె గుండె ఒకటి చేసి మన చంద్రన్న, గులాబీల జెండలెత్తి మన చంద్రన్న. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి చాలా హోరాహోరీగా జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కి మధ్య పోటీ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి హ్యాట్రిక్ కొట్టే దిశగా తన వ్యూహాలను రెడీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే రామగుండం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కోరికంటి చంద్ర గారు. ఎమ్మెల్యేగా తన 2018 నుంచి ఇప్పటి వరకు తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ప్రజల్లో మమేకమైతూ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉంది సార్ ప్రచారం? చూస్తే చాలా వాడి వేడిగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా ఉంది మీకు? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రజలు భాగస్వాములైనరో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యాచరణలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చాలా గొప్పగా జరుగుతుందని ప్రజలందరూ కూడా మాకు కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అని ఇలా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు కూడా ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తుంటే ప్రతిపక్షాల వాళ్ళు ఇదే విధమైనటువంటి ఒక కుట్రలు చేసిండ్రు, ఇదే విధమైనటువంటి అవమానాలకు పరిచేటువంటి విధంగా మాట్లాడిర్రు, పార్టీని అణగదొక్కే విధంగా మాట్లాడిర్రు, అణగదొక్కే విధంగా ఎమ్మెల్యేలను కూడా కొన్నటువంటి పరిస్థితిని కూడా మన కళ్ళారా చూసినాం. ఈరోజు అటువంటి అవమానాలు, అటువంటి ఇబ్బందులు ఈరోజు జరుగుతున్నా కూడా మొక్కవోని ధైర్యం కొద్దీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేకుండా ఉండాలనేటువంటి గొప్ప ఉక్కు సంకల్పంతో ఇలా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా ఈ యొక్క కుటుంబాలను
చూసేటువంటి గొప్ప కార్యాచరణతో పోతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రజలందరూ ఆనాడు ఎట్లాగైతే పార్టీలను జెండాలను పక్కన పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారో ఇలా కూడా పార్టీలను జెండాలను పక్కన పెట్టి మాకు కేసీఆర్ నాయకత్వమే కావాలని సకల జనులందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఓకే, సో మళ్ళీ మీరు అంతకుముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలవడం, తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళడం, అభివృద్ధి కోసం వెళ్ళడం జరిగింది. సో ఈ 5 ఏళ్లలో మీరు సాధించినటువంటి ప్రగతి ఏంటి? ఇక్కడ చాలా గొప్పగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు చేయనటువంటి విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఈ సుస్థిరత నెలకొల్పి ఈ ప్రాంతము గొప్పగా ఉపాధి ఉద్యోగావకాశాలు పెంపొందించేటువంటి విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగినాం. గతంలో ఇక్కడ మెడికల్ కళాశాల కావాలని దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురు చూసినారు. 500 కోట్ల రూపాయలతోని 330 బెడ్లతోని 60 మంది డాక్టర్లతోని చాలా గొప్పగా ఇక్కడ హాస్పిటల్ను మనము మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకోగలిగాం. అదే కాకుండా పెద్దపల్లికి ప్రతి రిజిస్ట్రేషన్కు పెద్దపల్లి వెళ్ళే పరిస్థితి ఉండే. ఇలా పెద్దపల్లికి వెళ్లకుండా ఇక్కడనే సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినాం. ఇంతకుముందు ఏదైనా కేసులు అయ్యేది ఉంటే కోర్టు పోవాలంటే పెద్దపల్లికి పోయే పరిస్థితి ఉండే. ఇలా గోదావరి కనిలోనే కోర్టును ఏర్పాటు చేసుకోగలిగాం. ఇదే విధంగా ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేకుండా కేటీ రామారావు గారితో మాట్లాడి వారిని మెప్పించి ఇక్కడ ఐటీ పార్కును 30 కోట్ల రూపాయలతో మంజూరు చేయించుకోగలిగాం. అదేవిధంగా ఇక్కడ 500 ఎకరాల స్థలంలో ఉన్న అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు కాంగ్రెస్ హయాంలో బంద్ చేసింది. ఆ బంద్ చేసిన దాన్ని 102 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడం కోసం మొన్ననే ఫౌండేషన్ ఇవ్వగలిగినాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 70 ఏళ్ల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పెద్దంపేట రాయదండికి సంబంధించినటువంటి ప్రజలు చాలా కాలంగా మాకు పట్టాలు కావాలి, నైజాం పరిపాలనలో నా భూములను తీసుకున్నారు, మళ్ళీ ఆ భూములలో ఏమీ చేయకపోతే భూములను మేమే దున్నుకుంటున్నాం కానీ మాకు పట్టాలు ఇవ్వండి అని ఎన్ని ప్రభుత్వాలను ఎంతమందిని ఎమ్మెల్యేలను అడిగినా కూడా ఎవ్వరు కూడా చేయలేనటువంటి పనిని ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక గొప్ప వరాన్ని ప్రకటించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం, మేము ఒక ఉద్యమకారునిగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండడం అనేది నిజంగా చాలా తృప్తినిచ్చింది పోయిన 5 ఏళ్ల కాలంలో. ఓకే, ఇంకా మీరు చేయాల్సిన పనులు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా చంద్ర గారు? ఈ ప్రాంతంలో వాస్తవంగా అన్నీ ఉన్నా అల్లుని నోట్లే శని ఉన్నట్టు ఈ ప్రాంతంలో బొగ్గు ఉంటుంది, నీళ్లు ఉంటాయి, కరెంట్ ఉంటుంది. కానీ కొత్త పరిశ్రమలు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా పెట్టలేదు. ఏ ముఖ్యమంత్రి రాలేదు, వీడికి ఏ ఎమ్మెల్యే కూడా ఆ ప్రయత్నం చేయలేదు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే కేటీ రామారావు గారిని ప్రత్యేకంగా కోరిన సందర్భంలో వారు ఈ నియోజకవర్గాన్ని కోరుకంటి చందర్ను మళ్ళీ గెలిపియండి, నేను ఈ నియోజకవర్గాన్నే దత్తత తీసుకుంటా అని కేటీఆర్ గారు ప్రకటించడం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలకు ఒక అదృష్టం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు వరమని ఈ సందర్భంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ గోదావరి వరద తాకిడితోని ఇబ్బంది అవుతున్నదని కరకట్ట నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం సీఎం గారితో మాట్లాడినప్పుడు వారు చాలా సానుకూలంగా 102 కోట్ల రూపాయలను నిధులను మంజూరు చేసి ఆ యొక్క టెండర్ పిలిచేటువంటి ప్రాసెస్లో ఉన్నది. ఇలా గోదావరిలో కలుషితమైనటువంటి నీళ్లు కలుస్తూ ఉన్నాయి. దీన్ని నివారించడం కోసం ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఎస్టీపీలను కానీ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తప్పకుండా అతి త్వరలోనే ఒక 200 కోట్లతోని ఒక ప్రణాళిక చేసినాం. అది పూర్తి చేయాలంటే తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అవుతుంది. కాబట్టి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక టూరిజం హబ్గా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పక్కనే గోదావరి ఉన్నది కాబట్టి దాంట్లో మనము తప్పకుండా ఇక్కడ పడవలు పోటీలు పెట్టడం, పడవలను ఇలా పర్యాటక కేంద్రం చేసి నడిపిస్తూ ఉన్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా విజయమ్మ సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఇక్కడ కుటీర పరిశ్రమలను నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రధాన కూడళ్లలో మేము అభివృద్ధి చేసినాం, ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అన్ని కుల సంఘాల భవనాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. అంబేద్కర్ స్టడీ సర్కిల్ను 5 కోట్ల రూపాయలతోని ప్రారంభం చేసినాం, అది పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్లను ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఈ విధంగా
రామగుండం నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 400 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేండు. అయినా కూడా ఇంకా నిధులు అవసరం ఉన్నది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే, కేటీ రామారావు గారి నాయకత్వంలోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా మరొకసారి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చంద్ర గారు, మీ నియోజకవర్గంలో అంటే ఇది మామూలుగా పారిశ్రామిక వాడగా పేరున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పొల్యూషన్ కావచ్చు, ఎందుకంటే మెనీ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టుగా కరెంట్ ఉండి, బొగ్గుండి, నీళ్లుండి, అన్నీ ఉండి కొంత పొల్యూషన్ ఉంది. ప్రజలకి కాస్త అనారోగ్యం పాలవుతున్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు వాళ్ళ విషయంలో? ఇక్కడ కాలుష్యాన్ని మనం నివారించడం కోసమే హరితహారం ద్వారా ప్రతి ఏరియాలో మొక్కలు నాటిపించి ప్రతి ఒక్కరికి కూడా మొక్కల పంపిణీ చేయించి ఇక్కడ తప్పదు, పరిశ్రమలు ఉన్న స్థలంలో మనం అటువంటి చర్యలు తీసుకోక తప్పదు. అందుకోసమే ప్రత్యేకంగా ఇక్కడ మేము రామగుండం నియోజకవర్గంలో ఒక హెల్త్ హబ్ను, ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడ గొప్పగా ఏర్పాటు చేయాలని, ఎవరికైనా చిన్న ఇబ్బందులు వచ్చినా ఇమీడియట్లీ వాళ్ళకు ట్రీట్మెంట్స్ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దే మేము అది కూడా హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఓకే. సో మీరు ఎంత మంచి చేసినా, కోరికంటి చంద్ర గారికి ఎంత మంచి పేరున్నా, ప్రతిపక్షాలు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మీ మీద ఒక బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మీరు మన కాంట్రాక్టుల్లో ప్యాకేజీలు తీసుకుంటున్నారని, అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్ జాబ్స్ విషయంలో ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పేసి మీ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోయిన మకాన్ సింగ్ గారు ప్రస్తావన ప్రజల్లో తీసుకెళ్తూ మాట్లాడుతూ ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేటువంటి కుట్ర తప్ప, మేము ఉద్యమం కానుండి ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు, ఆ ఉద్యోగాలు పెట్టించి డబ్బులు తీసుకునేటువంటి హీన పరిస్థితులు లేడు కోరుకంటి చందర్. ఓకే. కోరుకంటి చందర్ జీవితం పూర్తి స్థాయిగా ప్రజల సేవ కోసమే అంకితం చేస్తున్నానని గతంలో చెప్పినాం. డబ్బుల కోసం ఇంకో దానికో లాలూచి పడేటువంటి వ్యక్తిత్వమే కాదు మాది. ఇలా కొంతమంది దళారులు అటువంటి చేసిండ్రు అంటే వాళ్ళకు శిక్ష ఇప్పించి డబ్బులు ఇప్పించినటువంటి చరిత్ర కోరుకంటి చందర్. ఎవ్వరూ చేయనటువంటి పనిని చేపించినటువంటి చరిత్ర కోరుకంటి చందర్. దాన్ని వారు తట్టుకోలేక ఈ విధమైనటువంటి అది చేస్తూ ఉన్నారు. ఓకే. ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు మీరు చేసిన సహాయక సహకార్యాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ హయాంలో కనీసం నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని చేశారు, కానీ రామగుండానికి ఒక చుక్కనైనా నీరు ఇవ్వడానికి ఆ ప్రాజెక్టు నుండి నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి. అప్పుడు మంత్రికి నీళ్లు తీసుకుపోయారు, కానీ రామగుండం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే 80 కోట్ల రూపాయలతోని లిఫ్ట్ ప్రారంభం చేసి ఆ యొక్క లిఫ్ట్ ద్వారా ఈ యొక్క 20,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో అప్పుడు ఎల్లంపల్లిలో R&R ప్యాకేజీకి సంబంధించిన ఈ మధ్య కాలంలోనే 22 కోట్ల రూపాయల ఫండ్ను కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ ఓపెన్ కాస్ట్ రాబోతుందని, ఒకవేళ వస్తే ఆ నిర్వాసితులకు మీరు చేసే సహాయ సహకార్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒకవేళ వస్తే ఓపెన్ కాస్ట్ ఇప్పుడేం వచ్చేది లేదు. ఎప్పుడన్నా బొగ్గు బాయిలు బంద్ అయితే ఆ ప్లేస్లో ఓపెన్ కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే ఏముండదు. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ప్రధానంగా మీరు ఇది సమస్య, పెద్ద సమస్య ఉంది, దీన్ని ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి, దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలన్నది ఏమైనా సమస్య ఉందా మీ నియోజకవర్గంలో? రామగుండం నియోజకవర్గంలో మ్యాక్సిమము ఈ 5 ఏళ్లలో చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసినాం. తప్పకుండా ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా తప్పకుండా రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మౌలిక వసతులను కల్పన కోసం, ఈ ప్రాంతంలో స్వచ్ఛమైనటువంటి నీళ్లను సింగరేణి కార్మికులకు అందించడం కోసం కూడా మేము ప్రత్యేకంగా మిషన్ భాగీరథ తరహాలో ఫిల్టరైజేషన్ సిస్టమ్ కోసం సింగరేణి నుంచి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అవసరమైతే మిషన్ భగీరథ వాటర్ను కూడా సింగరేణి కార్మికులకు డైవర్ట్ చేస్తాం. ఓకే. సో మొన్నటిదాకా కేసీఆర్ గారు సెంచరీ కొడతాం, ఈసారి పక్క 100 సీట్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది 70 నుంచి 80కి, 80 నుంచి 60కి అట్లా వచ్చే పరిస్థితి ఉన్నట్టుగా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. దీని మీద మీ సమాధానం ఏంటి? 100కు 100 సీట్లు పక్కా గెలవబోతున్నాం. దీంట్లో ఇక మాట్లాడడం ఎవరైనా ఎన్నైనా రకాలుగా మాట్లాడతారు. 100కు 100% కేసీఆర్ గారు ఏదైతే మాట అంటారో అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. 100 సీట్లు గెలుస్తాం. ఓకే. సో మీ నియోజకవర్గానికి సంబంధించి
ఇంకా అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ప్రతి నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి ఇది ఉంది. మీ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? డబుల్ బెడ్రూమ్ చిన్న ప్రాబ్లమ్స్తోని డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేయలేకపోయినా అవి 70-80% కంప్లీట్ అయినాయి. అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తాం. ఓకే, అంటే నిర్మాణం జరుగుతూ ఉంది ప్రాసెస్. ఓకే ఓకే. సో ఈసారి కోరికంటి చంద్ర గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రిగా చూసే అవకాశం ఉందంటారా? మాకు మేము ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనేటువంటి కోరిక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళం. మాకు మంత్రి పదవి మీద ఇంకో దాని మీద ఆశ లేదు, అటువంటి ఆశలు కూడా లేవు. మేము తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సేవ చేస్తాం. పార్టీకి అంకిత భావంతో సేవ చేస్తాం. పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలనేటువంటి ఆలోచన తప్ప మంత్రి పదవి కావాలని ఇంకో పదవి కావాలని ఆలోచన లేదు మాకు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రారంభమైన రోజు కూడా కనీసం ప్రజాప్రతినిధి అయితమని కూడా ఈ తెలంగాణ ఉద్యమంలోకి రాలే. ఒకటే కాన్సెప్ట్, తెలంగాణ రాష్ట్రం కావాలని, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాలని ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందనేటువంటి ఒకే ఒక పట్టుదల కొద్దీ కేసులనైనా మోసినాం, జైళ్ళకైనా నేను వస్తుందో రాదా అనుకున్న తెలంగాణ కోసమే పోరాటం చేసినటువంటి వాళ్ళం. ఇలా పదవుల కోసం మా ఆరాటం ఏమి ఉండదు. మేము ఈ యొక్క అంకిత భావంతో పనిచేసుకుంటూ పోతున్న క్రమంలో మాకు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యే అయ్యాను. ఓకే, మకాన్ సింగ్ గారి మీద మీరు కొన్ని కామెంట్ చేశారు. ఏంటంటే ఉద్యమ ద్రోహులను గెలిపించుకుంటారా, ఉద్యమకారులను గెలిపించుకుంటారా అన్నారు. అంటే అది ఎంతవరకు అన్నారు? మేము తెలంగాణ ఉద్యమము నడిపిస్తున్న క్రమంలో ఆయన జగన్ పక్షాన చేరి తెలంగాణ ఉద్యమ ద్రోహిగా ఉన్నటువంటి, ఎందుకంటే మానుకోటలో ఉద్యమకారుల మీద రాళ్ళేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు. ఆయనకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నాడు కాదు. ఎందుకంటే 5 ఏళ్ల కాలము షాప్ చైర్మన్గా ఉండి ఇక్కడ ఒక షటిల్ కోర్టు కూడా పెట్టినటువంటి నాయకుడు. ఇక్కడికి ఏదో చేస్తామనంటే ప్రజలు విశ్వసించేటట్టు లేదు. ఏదో టూరిస్ట్ లాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎలక్షన్ ప్రచారం చేసుకొని మళ్ళీ హైదరాబాద్కు పోయి ఏదైనా సంపాదన కోసమో ఇంకో దానికోసమో ఆయనకు కావాలి. ఆయనకు హైదరాబాద్లో సెలబ్రిటీస్ కావాలి, కానీ గోదావరికంలో ఎవరు కూడా అవసరం లేదు ఆయనకు. ఓకే, సో స్థానికంగా పెద్దగా ఆయనకి ఉన్న గ్రిప్ ఏం లేదని మీరు అనుకుంటున్నారు? 100% అది ప్రజలకు తెలుసు. ప్రజల మధ్యలో ఆయన జీవితానికి ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు, ఆయన ఈ 33 ఏళ్లలో హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నాడో తెలిసిపోతుంది. ఏమన్నా దాంట్లో నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. సో కాంగ్రెస్ పెట్టినటువంటి 6 గ్యారంటీస్ ఈసారి మేము పక్కా నెరవేరుస్తాం, కేసీఆర్ గారు చెప్పినటువంటి ఏవి నెరవేర్చలేదని చెప్పేసి వాళ్ళు పదే ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. సో 6 గ్యారంటీలు ఏమన్నా ప్రజల్లో ఉపయోగపడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు ఎక్కడ కూడా గ్యారంటీల కోసం చర్చ కూడా లేదు. కేసీఆర్ గారి మాట మీదనే ఒక చర్చ ఉన్నది. 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పడం, ప్రతి తెల్లకాడు మీద సన్న బియ్యం ఇస్తానని చెప్పడం, ప్రతి ఇంటికి తెల్లకాడు ఉన్నటువంటి ప్రతి ఇంటికి కేసీఆర్ బీమా, ఇంటింటికి బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భాన్ని చెప్పడం, ప్రతి ఒక్క మహిళ సౌభాగ్య లక్ష్మి కింద అర్హులైనటువంటి మహిళలకు 3000 రూపాయలు ఇస్తానని చెప్పడం, అదేవిధంగా ఆసరా పెన్షన్ 3000 నుంచి 5000 వేస్తా అని చెప్పడం, రైతు బంధు పథకాన్ని 10,000 నుంచి 12,000 నుంచి 16,000 వేస్తాను. ఇవి మాత్రమే చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే నమ్మకం, కేసీఆర్ గారు అంటే విశ్వాసం. కేసీఆర్ గారి మాటకు ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా విశ్వసిస్తారు. ఈ పార్టీలు మారేటోళ్లకు వాళ్లకు ఈ పార్టీలో ఉంటారనే గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి గ్యారంటీగా ఈ పార్టీలో ఉంటాడా, దానికి ఎవరైనా చెప్పగలుగుతారా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పార్టీలో ఉంటాడా, గ్యారంటీ చెప్పగలుగుతారా? వాళ్ళకి పార్టీల నాయకులకి రేపు మక్కన్ సింగ్ ఈ పార్టీలో ఉంటాడా, ఆయనకే గ్యారంటీ లేదు. గ్యారంటీ లేనటువంటి వాళ్ళు ఈ గ్యారంటీ పథకాల కోసం చెప్తే ప్రజలు ఎవరు కూడా విశ్వసించేటట్టు లేరు. చంద్ర గారు, 24 గంటల కరెంటు విషయంలో తెలంగాణ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి సానుభూతి ప్రజలందరూ తెలిసిందే. చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే అది అంతకుముందు మనం దీపాలు పెట్టుకుని బతికినటువంటి సందర్భాలు మనం చూసాం. 24 గంటల కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ ఇస్తే నేను ఎక్కడ పోటీ చేయను, తెలంగాణ గవర్నమెంట్ ప్రూవ్ చేసుకోగలదా అని సమాధానం చెప్పారు. దానికి మీ సమాధానం ఏంటి? మమ్మల్ని అడగడం కాదు, రైతులను అడిగితే చెప్తారు 24 గంటల కరెంటు వస్తుందా లేదా అనే విషయాన్ని. ఆయననే 3 గంటలు కరెంటు చాలు అని చెప్పేసి మాట్లాడినారు. ఇవాళ ఆ 3 గంటల కరెంటు కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు వస్తుందనే వాళ్ళను గ్రామాలలోకి రైతులు ఎవరు కూడా రానియడంలా. అంత చాలా వ్యతిరేకత ఇవాళ కూడగట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆనాడు 6 గంటల కరెంట్ ఇచ్చేది, 6 గంటలు 7 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు అది రాత్రిపూట ఇచ్చేది. ఆ రాత్రి పూటలల్లో
పొలాల దగ్గర రైతులు పడుకొని పాము కాటుకు తేలు కాటుకు చనిపోయినటువంటి రైతులను కూడా కళ్ళారా చూసినాం కదా. ఇవాళ ఎరువుల కోసం పోలీస్ స్టేషన్లలో చెప్పులు లైన్లలో పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితి ఉండేది కదా. రైతులకు కనీసంగా పెట్టుబడి సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు కదా ఈ కాంగ్రెస్ పార్టీది. ఇలా రైతులందరూ కూడా చాలా కాంగ్రెస్ మీద అగ్రావేశాలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో రైతు వర్గం ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ వేయడానికి లేడు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మాకందరికి కూడా చాలా గొప్పగా పంటలు పండించుకుంటున్నాం. నీళ్ళు వస్తున్నాయి, మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు, మాకు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొంటున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం మనకు కేసీఆర్ గారి మీద ప్రజలలో రైతులలో ఉన్నది. రైతులు 100% కేసీఆర్ గారికి ఓటు వేయబోతున్నారు. ఈసారి మీరు పెట్టిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీని చూసి కాపీ కొట్టిందని చెప్పేసి వాళ్ళు పదే ఎలిగేషన్ చేస్తున్నారు. దాని మీద మీ సమాధానం ఏంటి? కాపీ కొట్టడం అనేది వాళ్ళతోనే. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మేమేదో చేస్తామని అదే వాళ్ళు పాలించినటువంటి రాష్ట్రాలలో ఈ విధంగా చేస్తే వాళ్ళు ఇక్కడ పెడితే దాంట్లో అర్థం ఉన్నది. ఆ రాష్ట్రాలలో 4 రాష్ట్రాల్లో చేస్తున్న సంక్షేమ పథకాలు ఒకసారి చెప్పమనండి. కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తున్నారు. ఎక్కడైనా ఆసరా పెన్షన్ 2,016 ఇస్తున్నారా? రైతులకు 10,000 రూపాయలు సహాయం చేస్తున్నారా? ఇలా కేసీఆర్ కిట్ ఎక్కడైనా ఇస్తున్నారా? గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందా? మైనార్టీలకు గురుకుల పాఠశాల ఎక్కడైనా ఏర్పాటు చేసిన సందర్భం ఉన్నదా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసిన సందర్భాలు ఉన్నాయా? వాళ్ళు మనల్ని కాపీగొట్టు. ఇలా కేంద్ర ప్రభుత్వం మనల్ని అనుసరిస్తున్నది. తెలంగాణ ఆచరించుకుంటూ ముందుకు పోతుంటే ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది, వీళ్ళు అనుసరిస్తూ ఉన్నారు తప్ప మేమెవరిని కేసీఆర్ గారు ఎవరిని అనుసరించాడు. ఓకే, స్థానికంగా నేను ఇక్కడే ఉంటాను, ప్రజల సమస్యలు ఇప్పుడు కూడా అడ్రస్ చేస్తాను, నేను ఎక్కడికి కూడా వెళ్ళను, నేను ఇక్కడ లోకల్ అంటున్నారు. నిజంగానే మీరు ఇక్కడే ఉంటున్నారా, హైదరాబాద్లో ఉంటున్నారా? 100% 365 రోజులలో 350 రోజులు ఇలా పేపర్లో చూడండి, కార్యక్రమాలు చూడండి. 24 గంటలలో 16 గంటలు నేను ప్రజల మధ్యలోనే ఉంటాను, 17 గంటలు. సో మీ నియోజకవర్గానికి ఈ ఎలక్షన్కి సంబంధించి ఈసారి మళ్ళీ మీరు గెలుపు కోసం ఏమైనా కొత్త మేనిఫెస్టో ఏమైనా తయారు చేసుకున్నారా? ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి సమస్యనే నా మేనిఫెస్టోలో నా ఎజెండా. ఓకే, ఎక్కడైతే సమస్య ఉంటుందో అదే నా ఎజెండా. ప్రజల ఎజెండానే నా ఎజెండా. నాకు ప్రత్యేకమైనటువంటి ఎజెండాలు ఇంతకుముందు నాయకులు వాళ్ళకు అనుగుణంగా చేసేటువంటి వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఈ విధంగానే ఒక ప్రణాళిక చేసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు. ఇలా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఇలా కనీసం వెజిటేబుల్ మార్కెట్ చూస్తేనే వాళ్ళు చేసినటువంటి ప్రణాళిక ఇలా వెజిటేబుల్ మార్కెట్ ఎటు కాకుండా మేమేం చేస్తున్నామంటే వెజిటేబుల్ మార్కెట్లో ప్రజలకు ఏ విధంగా అయితే వినియోగదారులకు ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో గదే మా మేనిఫెస్టో అవుతుంది. ఇంతకుముందు 1 వే పెట్టిండ్రు లక్ష్మీనగర్లో, దాని మూలాన ప్రజలకు ఇబ్బంది అయింది, ఇక్కడ వ్యాపారులకు ఇబ్బంది అయింది. దాన్ని ఇలా మేము ఎమ్మెల్యే అయినాక 4 రోజుల్లోనే తీసేయగలిగినాం. అంటే మా మేనిఫెస్టో ఎట్లుంటుందంటే ప్రజలు ఏదైతే కోరుకుంటారో, ప్రజలు ఏదైతే ఆలోచన చేస్తారో గదే మా మేనిఫెస్టో, గదే మా ఎజెండా. ఈసారి బీజేపీ బీసీ సీఎం క్యాండిడేట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చింది. గతంలో ఎవరు బీసీలు ఎప్పుడు ముఖ్యమంత్రులు అయినటువంటి నేపథ్యం లేదు. సో అదేమన్నా కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? కులాలను మతాలను రెచ్చగొట్టడము, కులాలకు సంబంధించి మతాలకు సంబంధించినటువంటి ఒక ప్రాతిపదికను తేవడం, ఇక్కడ బీసీలు ఎస్సీలు అనేటువంటి వర్గ విభజన చేయడం, ఇది రాజకీయాలలో సరైనది కాదు. అందరూ కూడా సమానమే. ఎఫిషియన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలో ఉంటారు, వాళ్ళు అన్నీ చేయగలుగుతారు. దీంట్లో ఇటువంటి విధానం కరెక్ట్ ఉండాలి, మన వర్గం ఉండాలి, మనం రావాలనే కోరిక ఉండాలి అంతవరకు. కానీ ఇక్కడ ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే ఒక రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో వాళ్ళకు సర్వ అవగాహన ఉన్నారో వాళ్ళకే అధికారం ఇస్తేనే ప్రజలందరూ కూడా బాగుపడతారు కదా. ఓకే, సో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం పెద్దగా ఇక్కడ ఉపయోగపడే అవకాశం లేదంటారు? 100% వేరే రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ ఏం చేసిండ్రు వాళ్ళు, ఇక్కడ ఏం చేసిండ్రు అని చిన్న చితిగా ఇక్కడ మా సింగరేణి ప్రైవేటీకరణం చేసేటువంటి కుట్రలు చేసిరు. ఏం చేయరు వాళ్ళు, చేయరు కూడా. ఓకే, సో బీజేపీకి పెద్దగా ఏం పోటీ ఉండదు అంటున్నారు. మీకు కాంగ్రెస్కి మధ్య పోటీ? ఇక్కడ అసలు పోటీ వాళ్ళకు వాళ్ళ బీజేపీను కాంగ్రెస్ వాళ్ళు పోటీ పడుతున్నారు, సెకండ్ ఎవరు రావాలనేటువంటిది. మీకు పోటీ ఎవరు లేరు, వారు వన్ సైడ్ అంటారు. ఓకే, కోరకంటి చంద్ర గారు, మీ నియోజకవర్గంలో మీ ప్రజలు మీకు ఓటు వేయాలంటే ఎందుకు ఓటు వేయాలి ఫైనల్గా? రామగుండం నియోజకవర్గ ప్రజలకే మా జీవితం అంకితం. మొదటి నుండి ప్రజా జీవితంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల కోసమే జీవించినటువంటి వాళ్ళం. చిన్న విద్యార్థి దశ నుండి అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళు.
ఒక కార్మికుని బిడ్డగా కార్మిక సమస్యలు తెలిసినటువంటి వాళ్ళం. ఇక్కడ ప్రతి వర్గానికి సంబంధించిన సమస్యలు తెలిసినటువంటి వాళ్ళం. ఉద్యమ నేపథ్యంతో ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసినటువంటి వాళ్ళం. ప్రజా ఉద్యమాల కోసం జైలు జీవితాలను కేసులను మోసినటువంటి వాళ్ళం. పీడీ యాక్టులు పెట్టినా కూడా భయపడకుండా వెనుకడుగు వేయకుండా ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు. ఆ విధంగా ఉద్యమాన్ని నడిపించిన ఈ క్రమంలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు. అందుకోసమే ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరూ చేయనటువంటి విధంగా ఒక మెడికల్ కళాశాల, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము, ఒక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఒక ఐటీ పార్కు, ఒక ఇండస్ట్రియల్ పార్కును ఇప్పటికి తేగలిగినాం. ఇక ముందు ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అన్నీ ఉన్న అల్లుని నోట్ల శని ఉన్నట్టు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా సీఎం గారితో కానీ కేటీ రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం, మాకు ఉన్నటువంటి పేరు అనుబంధం, వారితో ఉన్నటువంటి ఉద్యమ అనుబంధం, దీని మూలాన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఆకాంక్ష ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఉద్యమకారునిగా ఈ ప్రాంత ప్రజల కోసమే ఈ జీవితాన్ని అంకితం చేసినటువంటి వాడిగా, నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావించేటువంటి వాడిగా, మాకు పెద్దగా ఈ జీవితంలో ఇంకా ఏమి కోరికలు లేవు, ఏమి ఆలోచనలు లేవు. నా జీవితం అంతా కూడా ప్రజలకి అంకితం ఇచ్చడం, ప్రజా జీవితం కోసమే అంకించడం. పిల్లలు ఆల్రెడీ కొంత సెటిల్ అయిపోయారు, వాళ్ళ కోసం చూసేటువంటి ప్రజలు లేదు. నన్ను నమ్మి గెలిపించినటువంటి ప్రజల కోసం, నన్ను పూర్తి స్థాయిలో ఈ ఆదరించినటువంటి ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం ఇస్తూ పేద ప్రజలను ఆదుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ఒక కన్న కొడుకులాగా, కన్న తమ్ముళ్ళలాగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మీకు ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా మీకు సేవ చేసేటువంటి ఒక మీ కుటుంబ సభ్యుడు ఎలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని చెప్పేసి భావించి రాబోయేటువంటి ఎన్నికలలో కేసీఆర్ గారు ఈ రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పేసి ప్రకటించినారు. కాబట్టి మరో సిరిసిల్ల, మరో హైదరాబాద్గా రామగుండం అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయాలి, కేసీఆర్ గారును ముఖ్యమంత్రిగా మూడోసారి చేయాలని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి చిన్నది లాస్ట్ టైము మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ సతీమణి గారు విజయమ్మ గారు ఉన్నారు. ఈరోజు తను లేరు. నిజంగా అది ఆ లోటు మీ ఎలాగా తీర్చలేం. ఆవిడ పేరుతోటి మీరు ఒక ఫౌండేషన్ కూడా నడుపుతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఒంటరి జీవితం? నిజంగా కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. అది మనం చెప్పలేనంత బాధ. అంటే వాస్తవంగా అది అనుభవించేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయినా కూడా ప్రజల మధ్యలో ఉండి అనునిత్యం బిజీగా ఉండి ప్రజా కార్యక్రమాలలో ఉండడం మూలన నేను ఆ బాధను దిగమింగుకొని వాస్తవంగా జీవిస్తున్నా. తప్పకుండా నేను ఈ అభివృద్ధి ఆమె ఆలోచన కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన, నేను సేవ చేయాలనేది ఆమె ఆలోచన. ఆమె ఆలోచనకు అనుగుణంగా నేను ఈ యొక్క కార్యక్షేత్రంలో పనిచేస్తున్నా. ఆమె ఆత్మ తప్పకుండా తృప్తిపడే రీతిలో నేను పనిచేస్తున్నటువంటి విశ్వాసం అయితే నాలో ఉన్నది. థ్యాంక్ యూ చంద్ర గారు. నిజంగానే తప్పకుండా ఈసారి మీరు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవాలి. మీ నియోజకవర్గ ప్రజలకి ఉన్నటువంటి సమస్యలను తీర్చాలి. చాలామందిని నేను అడిగాను మీ నియోజకవర్గ ప్రజల్లో, ఈసారి మన కోరికంటి చంద్ర గారు గెలిస్తే మంత్రి అవకాశం ఉందని చెప్పి చాలామంది అన్నారు. తప్పకుండా మీకు మంత్రి పదవి కూడా రావాలి, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా ఏఐటీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో అదండి పరిస్థితి. ఎమ్మెల్యే కోరికంటి చంద్ర గారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రామగుండం గత 10 ఏళ్ల క్రితం మనం చూసిన రామగుండం వేరు, కోరికంటి చంద్ర గారు వచ్చిన తర్వాత రామగుండం వేరు. రోడ్లన్నీ వెడల్పోయాయి, సెంట్రల్ లైటింగ్ వచ్చింది, చాలా సమస్యలు, అనేక రకాల ఐటీ క్యారిడార్, ముఖ్యంగా చూసుకుంటే ఐటీ క్యారిడార్ను కూడా కేటీఆర్ గారిని ఒప్పించి దాదాపు ఎన్ని వందల కోట్లు 30 కోట్లతో ఐటీ క్యారిడార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరగా ఆ నిర్మాణం కూడా కంప్లీట్ అవ్వబోతుంది. అనేక కార్యక్రమాలు చేశారు. ఈసారి కూడా తప్పకుండా గెలిపిస్తే ఇంకా ప్రతి ఒక్క సమస్య నా మేనిఫెస్టోగా భావించి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తానని చెప్పేసి కోరికంటి చంద్ర గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు తెలిపి ఆయన గెలిపించాలని మరి ఆయన కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.